78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి నగరంలో జట్లు లేబర్ యూనియన్ కార్యాలయం, సిపిఐ కార్యాలయం, అపరాల సెక్షన్ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి తదితరుల సెంటర్లలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం అపరాల సెక్షన్లో జరిగిన సభను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ కమ్యూనిస్టు సైనికులు అందరూ విరోచితంగా పోరాటం చేయడంతో స్వాతంత్ర్యం వచ్చిందని మధు తెలిపారు. జట్ల సంఘం అధ్యక్షులు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కుండ్రపు రాంబాబు మాట్లాడుతూ బీజేపీ మతోన్మాదల పాలనలో దేశం అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కొండలరావు, సహాయ కార్యదర్శి సప్పా రమణ, సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన జెండా ఆవిష్కరణ మన సిపిఐ సెక్రటరీ గారి చేతుల మీదుగా జెండాని ఎగరేయవలసిందిగా కోరుతున్నాం. भारत माता की जय। बोलो स्वतंत्र भारत की जय। बोलो स्वतंत्र भारत की जय। बोलो स्वतंत्र भारत की जय। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। సరే కామ్రేడ్స్, ఈరోజు बोलो स्वतंत्र भारत के, बोलो स्वतंत्र भारत के రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, కాపాడుకుందాం రాజ్యాంగాన్ని, 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 భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని, భారత స్వేచ్ఛ సమానత్వాన్ని, స్వేచ్ఛ సమానత్వాన్ని, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, దేశ ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం తిరోగమనంగా వెళ్తుంది. దేశంలో ప్రశ్నించే వారిపై అనేక అక్రమ కుట్ర కేసులు కూడా బనాయిస్తున్నారు. అందుకని ఈ దేశంలో ఉన్న సమానత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, ఏఐటీసీ నగర సమితి ఉమ్మడిగా జాయింట్ ఆధ్వర్యంలో ఈరోజు స్వాతంత్ర దినోత్సవాలు, ర్యాలీలు చేస్తున్నాము. ఇప్పటికైనా మోడీ విద్యార్థి, రైతు, కార్మిక, వ్యవసాయ వ్యతిరేక విధానాలు మానుకోవాలని ఈ సందర్భంగా